శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 14వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, గురువారం. తిథి పంచమి, ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం షష్ఠి, తెల్లవారుజామున 3 గంటల 48 నిమిషాల వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి 11 గంటల 1 నిమిషం వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 27 నిమిషాల నుంచి 10 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు. ఈ రోజు విశేషం బలరామ జయంతి. గురువారం శ్రీ మహావిష్ణువుకు, అలాగే జ్ఞానానికి, ఐశ్వర్యానికి కారకుడైన బృహస్పతి గ్రహానికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజును ప్రజలు లక్ష్మీవారం లేదా బేస్తవారం అని కూడా అంటారు. ప్రత్యేకించి పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఆరాధన మరింత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజించడం వల్ల మనం శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని, బృహస్పతి గ్రహ శుభ ఫలితాలను ఏకకాలంలో పొందవచ్చు. బృహస్పతి అంటే గురుగ్రహం జ్ఞానానికి, సంపదకు, సంతానానికి, వివాహానికి అధిపతి. ఒకవేళ జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి విద్యలో ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి, వివాహంలో జాప్యం వంటి అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అటువంటి ఇబ్బందులు ఉన్నవారు గురువారం నాడు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల బృహస్పతి గ్రహ దోషాల నుంచి విముక్తి పొంది శుభ ఫలితాలు పొందవచ్చు. విద్యార్థులు ఈ రోజున విష్ణువును పూజిస్తే వారి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. తద్వారా వారు చదువులలో ఉన్నత స్థానాలను సులభంగా సాధించగలరు. లక్ష్మీదేవికి పతి అయిన విష్ణువును ఆరాధించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఇంట్లో సిరి సంపదలకు లోటుండదు. అంతేకాకుండా అప్పుల బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. వివాహం కానివారు లేదా సంతానం లేనివారు గురువారం రోజు వ్రతాలు ఆచరిస్తే వారికి వివాహం, సంతానం వంటి శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. గురువారం పూజ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శ్రావణ మాసంలో విష్ణువును పూజించడం అంటే సకల దేవతలను పూజించినట్లే. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే గురువారం నాడు విష్ణు సహస్రనామం పఠించడం చాలా శుభప్రదం. గురువారం పూజను చాలా సరళంగా భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. బృహస్పతికి ఇష్టమైన రంగు పసుపు కాబట్టి వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. పూజా మందిరంలో విష్ణువు పటం లేదా ప్రతిమను పీఠంపై ఉంచి పసుపు, కుంకుమ, గంధాలతో అలంకరించాలి. పూజలో పసుపు రంగు పువ్వులు, శనగలు, అరటి పండ్లు వంటి పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. పూజా సమయంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం లేదా విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది. పూజానంతరం నైవేద్యంగా శనగలు, బెల్లం, అరటి పండ్లను సమర్పించవచ్చు. ఉపవాసం ఆచరించేవారు కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఈ రోజున పేదవారికి శనగలు, పసుపు వస్త్రాలు దానం చేయడం వల్ల బృహస్పతి దోషాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయి. గురువులకు, వృద్ధులకు సేవ చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా గురువారం నాడు శ్రీ మహావిష్ణువును, బృహస్పతిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు. కామెంట్లలో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, లేక మీ ఇష్టదైవం పేరును కానీ రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ద్వారా అనేక మంది భగవంతుని నామాన్ని స్మరించుకుంటారు. ఆ పుణ్యఫలం మీకు కూడా లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనులు కొన్ని జాప్యమైనా పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకొని కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు పునః ప్రారంభిస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధన లాభం ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆనందంగా ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.
పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గతంలో కంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విందు వినోదభరితంగా కాలం సాగుతుంది. శత్రువుల మీద విజయం లభిస్తుంది. ప్రశంసలు పొందుతారు. ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఫీల్డ్లో బాగా పనిచేసినందుకు మీరు బహుమతులు పొందవచ్చు. వ్యాపారులు వ్యాపార సంబంధిత పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి. వ్యాపారులు ఈరోజు అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. ఏదైనా రాయాలనే ఆసక్తి తపన ఉన్న యువతకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఇంట్లోని చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్నపిల్లలు తమ సమస్యలను చెప్పుకోలేరు కాబట్టి వారి సంకేతాలను అర్థం చేసుకోండి. మీరు కాలేయ వ్యాధిగ్రస్తులైతే అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ కలత చెందకండి. మీరు ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి అప్పులు కొంతవరకు తీరుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు సహనంతో పరిష్కరించుకుంటారు. గృహం వాహనాల కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితి చక్కబడుతుంది. రాజకీయ వర్గాలు అనుకున్నది సాధిస్తారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పనుల్లో అవాంతరాలు కలిగిన సమస్యలు సద్దుమణుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది. ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. భూ గృహ లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అశాంతి తొలగుతుంది. కార్య సాధనలో ముందడుగు వేస్తారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మీ ఆఫీసులో ఉన్నతాధికారులకు మీ పట్ల మంచి నమ్మకం కుదురుతుంది. ఇది మంచి విషయమే, కానీ మీరు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. డెకరేషన్ వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండండి. కొన్ని సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తుల కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయించండి. వారి పట్ల శ్రద్ధ వహించండి. నిద్రలేమి లేనిపోని వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి రాత్రిపూట బాగా నిద్రపోవాలి. నిశ్శబ్ద ప్రదేశంలో నిద్రించడానికి ప్రయత్నించండి. మీ తెలివితేటలతో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. స్నేహితుల నుంచి సహాయాలను అందుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణ సక్రమంగా సాగుతుంది. కళారంగం వారికి అవకాశాలు వస్తాయి. కార్యజయం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార లాభం ఉంది. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. ఒత్తిడి కలగకుండా మాట్లాడాలి. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. మనం నిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది. ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి. శివ ధ్యానం సదా రక్షిస్తుంది. మిథున రాశి వారు సహోద్యోగులు సహచరుల తీరుతో కాస్త కలవరపడతారు. అలాగే టార్గెట్ బేస్ వర్కర్లపై పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు వస్తువుల స్టాక్ను నిర్వహిస్తారు. ఏ సమయంలోనైనా మంచి డిమాండ్ రావచ్చు. వివాహ సంబంధాలు చూస్తున్న పిల్లలకు సంబంధం రావచ్చు. తండ్రితో సత్సంబంధాలు కొనసాగించండి. మీ నాన్నకు కూడా అది ఇష్టం. జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి మంచిది కాదు. బంధువులతో స్వల్ప వివాదాలు ఎదురైనా సమస్యలు సద్దుమణుగుతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని చేపట్టబోయే ముందు హనుమాన్ని పూజించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆప్తులు బంధువుల సహకారంతో ముందుకు సాగుతారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి. ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు పెట్టుబడులు అందుకొని విస్తరణ చర్యలు చేపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సోదరులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి.
లేకపోతే చేపట్టిన పని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు ఏర్పడతాయి. ఏ పనైనా ఓర్పుతో ఆలోచనతో చేస్తారు. పరిశోధనలు చేసేవారు విజయం సాధిస్తారు. మీ పరిశోధనలకు పెద్ద సంస్థ నుంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. రెగ్యులర్ చెకప్లు చేయించుకోవాలి. ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలి. పగటిపూట మండే వేడి వారికి హానికరం. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకోగలరు. అదృష్ట యోగం ఉంది. ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వివాదాలకు తావివ్వకూడదు. ఉద్యోగంలో కీర్తి ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ యోగం కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా గతం కంటే అనుకూలిస్తుంది. ఉద్యోగాల్లో సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాలు తొలగిపోతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. మీ సహోద్యోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. వారి ప్రతి పనిని అనుమానించడం సరికాదు. క్రమశిక్షణ రాహిత్యం వల్ల యువత చేపట్టే పనులకు ఆటంకం కలుగుతుంది. క్రమశిక్షణతో పనిచేసే వారి ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇంట్లో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పైకప్పులపై సాలీడు గూడ్లు ఉంటే వాటిని శుభ్రం చేయండి. ప్రతి మూలను శుభ్రపరచండి. చెత్త సేకరించినట్లయితే దాన్ని తొలగించండి. కంటి రక్షణ చాలా ముఖ్యం. ల్యాప్టాప్లు, మొబైలు ఎక్కువగా వాడటం మానుకోవాలి. కొంత సమయం పనిచేసిన తర్వాత కళ్లకు విశ్రాంతి ఇవ్వండి. ఇతరులకు సమయం ఇవ్వడం కంటే మీకోసం కాస్త సమయం వెచ్చించుకోండి. శుభాలు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. భూ వాహన యోగాలు ఉన్నాయి. గౌరవం లభిస్తుంది. సాహసం వల్ల వృద్ధి చెందుతారు. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది. క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సాధారణంగా ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలతో నిరుద్యోగుల్లో ఉత్సాహం నిండుకుంటుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో క్లిష్టమైన బాధ్యతల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయ వర్గాలు శుభవార్తలు వింటారు. రుణాలు చేయాల్సిన పరిస్థితి నుంచి బయటపడతారు. వ్యవహారాలలో ఎదురైన అవాంతరాల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రేష్టమైన శుభ ఫలితం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు. దగ్గర వారి సహకారం తప్పనిసరి. మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. ఇష్టదేవతా ధ్యానం శుభాన్ని ఇస్తుంది. వ్యక్తుల పనితీరుపై ఉన్నతాధికారులు ఆరా తీయవచ్చు. మీ పని మీరు చేస్తే ముందుకు సాగండి. వ్యాపారంలో భాగస్వామితో డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి. పాత పెట్టుబడులపై ఒక కన్నేసి ఉంచాలి. ఈరోజు యువత మానసికంగా, శారీరకంగా చురుగ్గా కనిపిస్తారు. మీ పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తారు. శరీరంలో తరచుగా నొప్పి లేదా అలసట ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. అందరి అంచనాలను అందుకోవడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు ఆశలు నెరవేరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. పట్టుదల, ధైర్యంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్య, ఉద్యోగ యత్నాల్లో శుభవార్తలు వింటారు. పడిన శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు అందుతాయి. కార్యజయం ఉంటుంది. భూ వివాదాలు తొలగిపోతాయి. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు దక్కుతాయి. శ్రేష్టమైన శుభ ఫలితం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధి బలం అపారంగా ఉంటుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి.
స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు. దగ్గరి వారి సహకారం తప్పనిసరి. మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. ఇష్టదేవత ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మీరు శుభవార్త అందుకోబోతున్నారు. నిలిచిపోయిన ప్రమోషన్ను పొందే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో సీనియర్ వ్యక్తుల మార్గదర్శకత్వం అందుకుంటారు. వ్యాపారం ప్రారంభ దశలో చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటుంది. ఆచితూచి ఖర్చు పెట్టాలి. యువత పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఇంట్లో వివాదాలు పెరగనివ్వవద్దు. అవి కుటుంబ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మారుస్తాయి. చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. జబ్బులకు మందులు తీసుకునేవారు వేళ్లకు మందులు వేసుకోవాలి. అవసరమైతే మొబైల్లో రిమైండర్ పెట్టుకోవాలి. ఇంటికి ఈరోజు అనుకోని అతిథులు రావచ్చు. అతిథుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. అదృష్టకాలం కొనసాగుతోంది. ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది. అసాధ్యం అనేదే ఉండదు. ఆశించిన ఫలితాలు అందుతాయి. లక్ష్యం దగ్గరలోనే ఉంది. ఆనందించే అంశాలు ఉంటాయి. ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. చిన్న పొరపాటు జరిగినా విజయం చేజారుతుంది. స్వయంగా తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది. దుర్గారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో విశేష గౌరవం, ఆదరణ లభిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగ యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త సంస్థలు ప్రారంభించే వీలుంది. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పెద్దల సలహాలను స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బాస్తో మీ సాన్నిహిత్యం మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుంది. బాస్తో ఎప్పుడూ సమన్వయంగా ఉండాలి. వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం ఆసన్నమైంది. యువత తమ తెలివితేటలను మరింత పదును పెట్టుకోవాలి. కానీ ఎవరికీ హాని తలపెట్టకూడదు. ఇంట్లో వివాదాల గురించి మీరు కలత చెందవచ్చు. కలత చెందకుండా మీరు వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. పొట్ట సంబంధిత వ్యాధుల పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఏదైనా పని నిలిచిపోయినట్లయితే అది పూర్తి చేయడంలో మీకు ప్రభుత్వ స్థాయి నుంచి సహకారం లభిస్తుంది. విజయం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. ఒక మేలు జరుగుతుంది. క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి. ధర్మం రక్షిస్తుంది. మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. శుభవార్తను వింటారు. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యయ ప్రయాసాల నుంచి బయటపడతారు. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. శ్రమాధిక్యత తగ్గుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభాలు సాధిస్తారు. విఘ్నాలు అధికమవుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. విజయాన్ని సాధించే నిర్ణయాత్మక శక్తిగా మారాలి. ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి. వివాదాలకు ఇది సమయం కాదు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది. మొత్తం మీద లాభపడతారు. అనుకున్నది సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి. ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు దానికోసం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారంలో సృజనాత్మక పనులకు మంచి సమయం. ఈ దిశగా ప్రయత్నాలు జరగాలి. ఈరోజు పాత బంధువులు, స్నేహితులను కలవడం ఆనందంగా ఉంటుంది. వారు కూడా దీన్ని ఇష్టపడతారు. తిండి విషయంలో నిర్లక్ష్యం వల్ల బరువు పెరుగుతారు. బరువు పెరగడం అనేక వ్యాధులకు మార్గం సుగమం చేస్తుందని గ్రహించాలి. మనసుకు ప్రశాంతత లేకపోతే మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆత్మీయులతో మనస్సు విప్పి మాట్లాడండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. అవసరాలకు ఏమాత్రం లోటు రాదు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మీ కష్టం ఫలించే సమయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు.
ఉద్యోగాల్లో కొంత ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాల్లో నూతన ఉత్సాహం పొందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి. అద్భుతమైన అదృష్టం వరిస్తుంది. వ్యయం పెరిగినా అవసరానికి ధనం చేకూరుతుంది. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. ఇష్ట దైవాన్ని ధ్యానించండి. వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేయాలి. పెద్ద స్టాక్లను తెలివిగా డంప్ చేయండి. బయటకు రాకపోతే డబ్బులు కట్టేస్తారు. యువత ఇంటలెక్చువల్ను కలుసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలను ఎప్పటికీ వదులుకోకూడదు. ఎందుకంటే పండితుల సాంగత్యం ఏ సందర్భంలోనైనా కలిసి వస్తుంది. కుటుంబంలో అందరూ కలిసి ఒకే సమయంలో భోజనం చేసే సాంప్రదాయం ఏర్పడాలి. మీరు అనుకోకుండా చేసే పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేయండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. కొంతకాలంగా ఆస్తి విషయంలో సోదరులతో ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వ్యతిరేకులు కూడా మీపై ప్రేమ చూపుతారు. వ్యాపారాలలో గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి. ఉద్యోగాల్లో అనుకూల సమాచారం అందుతుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చర్చలు సఫలమవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి అవుతుంది. అభీష్టాలు త్వరగా నెరవేరుతాయి. ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది. గృహ, భూ, వాహనాది యోగాలు ఉన్నాయి. శ్రేయస్సు పెరుగుతుంది. సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి చేరే అనుకూల కాలం నడుస్తోంది. అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లాభం ఉంది. పదవీ యోగం సూచిస్తుంది. ఇష్టదేవతా దర్శనం మంచిది. ఉద్యోగపరంగా కొత్త పనుల బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక్కడ మీ సామర్థ్యాన్ని చూపించండి. వైద్య రంగంలో ఉన్న వ్యాపారులకు లాభాలు వస్తాయి. యువకులు తమ అన్నయ్యతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. పక్కనే కూర్చుని అన్నతో చనువుగా మాట్లాడాలి. చిన్ననాటి పాత విషయాలను చర్చించుకుంటే సంతోషం దరిచేరుతుంది. సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కాసేపు గడపాలి. బీపీ రోగులు అప్రమత్తంగా ఉండాలి. బీపీ పెరిగినా తగ్గినా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు చేసిన పనికి మనసులో పశ్చాత్తాపం ఉండవచ్చు. దాని కారణంగా మనసు కలత చెందుతుంది. అటువంటప్పుడు ధ్యానం చేయడం చాలా సరైనది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి ఈరోజు బయటపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఎటువంటి పరిస్థితులనైనా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాల్లో వ్యూహాలు ఫలించి లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు అనుకూలమైన కాలం. పనులు సజావుగా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో తగాదాలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలకు మంచి ఫలితం ఉంటుంది. శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి. సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. కష్టాలు తొలగుతాయి. ఆశించింది దక్కుతుంది. శాంతియుతంగా కాలం ముందుకు సాగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి సానుకూలమైన సమయం. వ్యాపారస్తుల ప్రతిష్ట పెరుగుతుంది. యువత మానసికంగా చాలా చురుగ్గా ఉండాలి. మానసిక కార్యకలాపాలు మాత్రమే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడతాయి. మీ ప్రియమైన వారి నుంచి మీరు కోరుకున్న బహుమతిని పొందవచ్చు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువ పనిచేసే బదులు కాస్త విశ్రాంతి తీసుకోండి. అజ్ఞాతంలో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.